నేను స్నిగ్ధ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. చెప్తే మేం కాబోయే భార్యాభర్తలమే. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు చేయొచ్చా? అమ్మా అలివేణి, నీకు స్నిగ్ధ గారు ముందే తెలుసా? తెలీదు వంశీ గారు. ఇందాకే స్నిగ్ధ గారు ఫోన్ చేసి మాట్లాడారు. నీకు అరవింద్ వైఫ్ అలివేణి గురించి నీకెలా తెలుసు స్నిగ్ధ? మా మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడింది. అవును, తనెక్కడ కనిపించదేంటి? మీరు తప్పకుండా రావాలి, లేకపోతే పూజ ఆగిపోతుందని హడావిడి చేసింది. తర్వాత స్నిగ్ధ గారు మాట్లాడి కారు పంపించారు. వచ్చేశాను. స్నిగ్ధ గారు, దుర్ముహూర్తం రాకముందే మీ మేనేజర్ చాలా షార్ప్గా ఆలోచించి నా వైఫ్కి ఇన్ఫార్మ్ చేసింది. షీఈస్ గ్రేట్. అవును కదా? అమ్మా, ఆలు మగలు వచ్చి పూజలో కూర్చోండి. అయ్యా, బొట్టు పెట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతిభిస్యేత సాదనం ధ్యాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆవాహనమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్పయామి ఆచమనీయమర్పయామి స్నాపయామి. ఓం మాపోహిష్టామయో వవహదాన ఊర్జేదదాతన మహేరణాయ చక్షేయవ శివతమోర్సః తస్య వాజే దేహనౌస్తేరవ మాతరః తస్మా అరంగమామవో శిష్యాయనుదాపో జనయదా జనః. నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. సిద్ధిరస్తు. నూతన నిర్మాణత సిద్ధిరస్తు. వంశీ, భూమి పూజ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. భూమి పూజలో అలివేణి అరవింద్లను కూర్చోబెట్టానమ్మా. అత్తయ్య, భూమి పూజకు వెళ్ళొచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది. నాకేదో కొత్త శక్తి వచ్చినట్టుంది. అలివేణి, నీలో ఇంత సంతోషం చూడ్డం
ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ అమ్మా. ఏమైతేనే నువ్వు మళ్ళీ నవ్వుతూ ఆనందంగా ఉన్నావు. మాకదే చాలు. అందుకే నువ్వు అడిగావు కదా సరదాగా లండన్ వెళతాము అని. ఆ ఏర్పాట్లు చేస్తాను నేను. థ్యాంక్ యూ అత్తయ్య. మామ్, ఏంటి? నేనిప్పుడు లండన్ వెళ్లే మూడ్లో లేను. నీ మూడుతో నాకేంటి? నా కోడలు సంతోషం నాకు కావాలి. లండన్ వెళ్ళి రావాలని ఆశపడుతోంది కాబట్టి నువ్వు తన వెంట లండన్ వెళ్ళాలంతే. అది కాదు మామ్. అరవింద్, లండన్ వెళ్దామంటే నువ్వు కూడా ఓకే అన్నావు కదా. అన్నాను, బట్ ఇప్పుడు కాదు. ఇంకొంచెం టైం కావాలి అల్వేణి. అరవింద్, ఇప్పుడు నీకిక్కడ ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని టైం కావాలని అడుగుతున్నావు? అలా అని కాదు. చూడు, అలవేణిని సంతోషంగా చూడటమే నీ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? అమ్మా, వీళ్ళ లండన్ టూర్కి టికెట్స్ బుక్ చేయండి. 1 year వరకు అక్కడే ఉండమని చెప్పండి. 1 year? అవునమ్మా, ఇప్పుడు 2 వెళ్తారు కదా, వచ్చేటప్పుడు 3 రండి. స్నిగ్ధ గారు నిజంగా గ్రేట్ అత్తయ్య. భార్యాభర్తలు మాత్రమే పూజలో కూర్చోవాలనగానే వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపించారు. బిజినెస్ పీపుల్ ఎప్పుడూ చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారమ్మా. నిజమే మామ్. పిచ్చి మామ్. అలివేణి సంతోషంగా ఉండడానికి కారణం కృష్ణవేణి వదిన. తనే ఫోన్ చేసి గొంతు మార్చి అలివేణితో మాట్లాడి భూమి పూజకు పిలిపించింది. ఏంటి చంద్రకళ నువ్వు చెప్పేది? అవును, మీ అన్న వదినతో టైల్స్ వేస్తాండామని అబద్ధం చెప్పి వచ్చినాము. ఇంకా ఆ ఇంటికి తిరిగి వెళ్లేదే లేదు. అవునల్లుడు, ఉమ్మడిగూడెం నుంచి బయటకు వస్తే మీ అన్న ఒప్పుకోడు కదా, అందుకే చెప్పకుండా బయటకు వచ్చేసినాము. ఈ రోజు మంచి రోజని మన ఊరు పంతులు గారు చెప్పినారు, అందుకే రాగానే పాలు పొంగిచ్చినాము. కడప, నీకేమన్నా మెంటలా? ఇంత మంచి పని చేస్తే మెంటల్ అంటావేందయ్యా? మెంటల్ కాకపోతే ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేస్తావా? నన్ను అడిగావా? అన్నయ్య పర్మిషన్ తీసుకున్నావా? వదిలికి చెప్పావా? ఏందయ్యా ఏంది? ఉమ్మడి కుటుంబంలోంచి బయటికి రావటానికి మీ అన్నయ్య వదిన పర్మిషన్ కావాలనా? ఏంటి తవతిగ్గా మాట్లాడుతున్నావు? మా అన్నయ్య పర్మిషన్ లేకుండా ఉమ్మడి కుటుంబం నుంచి ఎలా వచ్చేస్తావు? ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం. అసలు అన్నయ్యకి తెలియకుండా మనం ఈ ఫ్లాట్ కొనుక్కోవడమే తప్పు. మనం అంత పెద్ద తప్పు చేసినా ఆయన మరో మాట మాట్లాడకుండా మనం మంచి పని చేశామని మెచ్చుకున్నాడే. ఏదో దాచుకున్న డబ్బుతో ఫ్లాట్ కొన్నావాలని నేను సర్దుకున్నాను. తమ్ముడు ఎదిగాడని అన్నయ్య కూడా ఆనందపడ్డాడు. ఏమి ఈ ఫ్లాట్ ని రెంట్కిచ్చుకోమని అన్నయ్య మంచి సలహా కూడా ఇచ్చాడు కదే. రీల్స్ లేవన్నాడు లక్ష్మి, అదై ఉంటుంది. పదా, నేను కూడా ఈ ఫ్లాట్ రెంట్కిద్దాం అనుకున్నాను గాని ఇలా ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చి ఈ ఇంట్లో ఉంటానని కాదు. అయితే ఇప్పుడు ఏందయ్యా? ఈ ఫ్లాట్ రెంట్కిద్దాం. కుదరదు. నేనేటనే సంసారం ఉంటాను. కుదరదు. ఉమ్మడి కుటుంబంలో ఏం మిగిలిందని ఇంకా ఉండాలంటున్నా? నాకు సమాధానం చెప్పవయ్యా. కనీసం నీ పెండ్లానికి ఏదన్నా అయితే హాస్పిటల్ ఖర్చులకి 1,00,000 రూపాయలు కూడా నీ దగ్గర లేవు కదయ్యా. నేను రూపాయి దాచిపెట్టి ఈ ప్లేట్ కొన్నాను. నేను మురిపంగా కొన్న కొత్త ప్లేటు రెంట్కి ఎందుకు ఇస్తాను? ఇవ్వను. 600 సరే, నేనిక్కడ సంసారం పెడతాను. ఊరికి రాను.
దరిద్రపు ఉమ్మడి కుటుంబంలోకి రాను రాను రాను. చంద్రకళ, ఇంకోసారి దరిద్రం అంటే చంపేస్తాను. అవునయ్యా, ఆ ఇంట్లో ఏముంది దరిద్రం తప్ప? మీ వద్దనే పెద్ద దరిద్రం దరిద్రం దరిద్రం. ఇంకోసారి మా వదిని దరిద్రం అన్నావంటే నరికి పోగులు పెట్టేస్తా. అల్లుడు వదలండి అల్లుడు, ఏదో పొరపాటు నోరు జారింది. నోరు జారిందా? చంపేస్తా. గుళ్ళో దేవతను పట్టుకుని దరిద్రం అంటావా? ఏయ్ చంద్రకళ, మర్యాదగా నువ్వు ఈ రోజు రాత్రికి ఊరికి రావాలి. రాకపోతే నువ్వు ఇక్కడే, నేను అక్కడే. అంటే ఏ ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఉమ్మడి కుటుంబంలోంచి బయటికి రాకుండా ఆ ఊర్లోనే ఉండాలి. లేకపోతే నేను నీ భర్తని కాదు, నువ్వు నా భార్యవి కాదు. అన్నయ్య చెప్పినట్టు ఈ ఫ్లాట్ ని రెంట్కి ఇచ్చుకో, అంతే. నేను రెంట్కి ఇవ్వను, నేనేడనే ఉంటాను. మళ్ళీ ఆ ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టను. లక్ష్మి ఆగు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్తాను. ఏమక్కర్లేదు, ముందు మీరు పదండి అయ్యా. నా మాట వింటావా లేదా? వినను. నీ భర్తగా చెప్తున్నాను, విను. నేను నీ భార్యగా చెప్తాంటాను, వినను. వినవా? సరే. అమ్మడు అల్లుడు చెప్పినట్టు ఈయనమ్మడు. నేను వినను వినను వినను. వస్తే అమ్మే శుభమా అని ఇల్లు కొని ఈ గొడవ ఏంటమ్మే? భర్త కంటే ఇల్లు ముఖ్యం కాదు, భర్త కంటే వేరే కాపురం కూడా ముఖ్యం కాదు. అసలు వేరే కాపురం పెట్టాలన్నా భర్త కావాలి కదమ్మా. మేము కడపోళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. ఏంది? నువ్విప్పుడు మర్యాదగా నాతో పాటు ఊరికి వస్తావా రావా? ఎస్ ఆర్ నో, ఏదో ఒక్కటే చెప్పు. రాను. రావా? రావా? అల్లుడు గారు, నా కూతురు అమ్మాయికి రాలు ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవడానికి ఆశపడుతుంది. అపార్థం చేసుకోకండి అల్లుడు గారు. అత్తయ్య, ఇది వరకు కొన్ని తప్పులు చేస్తే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి ఒకసారి పుట్టింటికి పంపించాను. నిజమే నిజమే. బుద్ధి మార్చుకుంటే అత్తింటికి రమ్మన్నాను, మార్చుకున్నాను అంది. కానీ కుక్కతో ఒక వంకర పోతే నాకు ఇప్పుడే అర్థమైంది. అల్లుడు గారు, ఆ దశ దాటిపోయింది అత్తయ్య. అయ్యో అల్లుడు గారు, మీరేమో ఉమ్మడిగుడం అంటారు, ఇదేమో వేరే కాపురం అంటది. నేను ఎట్టా సర్ది చెప్పాలి అల్లుడు గారు? ఈ బెల్ట్ సర్ది చెప్తున్నా అత్తయ్య. తప్పుకోండి తప్పుకోండి, పక్క జరగండి. అల్లుడు గారు గొడవ చేయకండి, ఈ రోజుకు మీరు వెళ్ళండి, నేను దాన్ని సర్ది చెప్తాను. దానొంటి మీద ఒక దెప్పన్నా నేను తట్టుకోలేను అల్లుడు గారు, కావాలంటే మీ కాలు పట్టుకుంటాను. అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? అత్తయ్య లేవండి, అత్తయ్య మీరు లేవండి. నువ్వులే. ఆయన మొండి మొగుడైతే నేను పెంకి పెండ్లాన్ని పట్టు వదలను. నేను మాట్లాడతాను కదా అమ్మా, ఈ రోజు అట్టో ఇట్టో తెలిపాల్సిందే. ఏంటే తలుపు తీయండి అత్తయ్య. ఈ రోజు అట్టో ఇటో తెలిపోనుందిగా, దాని సంగతి ఇప్పుడే తెలిచేస్తా నేను. అల్లుడు నీకు దండం పెడతాను అల్లుడు, నేను రాత్రి సచ్చి చెప్తాను, మీరు వెళ్ళండి అల్లుడు గారు. సరే, మీ మీద గౌరవంతో వెళ్తున్నాను. రాత్రికల్లా దాని ఆలోచన మార్చండి, తెగే వరకు లాక్కండి. అలాగే అల్లుడు, అలాగే. మీరు వెళ్ళండి అల్లుడు, వెళ్ళండి. ఓరి నాయనో.
ఏంటమ్మి ఏడకు? అమ్మా నాకు వేరే కాపురం పెట్టాలని ఉండదమ్మా. నా మొగుడు ఎందుకు అర్థం చేసుకోడమ్మా? ఏడవకమ్మి, ఈ మగోళ్ళంతా ఒక్కటే, పిల్లమాట అస్సలు వినరు. నేను చావనైనా చేస్తాను గాని ఆ ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళనమ్మా, వెళ్ళను. అంత మాట అనకమ్మి, ఊరుకోమ్మి ఊరుకో. ఏడమాకే ఏడమాకు, ఏడకే అమ్మే. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాదాలు తెలిసే వేళలు. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థం తల్లిని తాడిని దగ్గుతో కూచుకోరం, రక్తము నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం, కలకూడా నిలకై నేరలకుందా రాజులే బంటుగా మారు క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేడిలో. ధనమే తల్లి ధనమే తల్లి ధనమే దైవమా. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం. మేడం, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. వంశీ గారు జ్యూస్ తీసుకోండి. వంశీ గారు జ్యూస్ తాగరు మేడం. వంశీ గారు ఆరెంజ్ జ్యూస్ మాత్రమే తాగుతారు. కృష్ణవేణి, మేడం, వంశీ గారు ఆరెంజ్ జ్యూస్ మాత్రమే తాగుతారు, వేరే జ్యూస్ తాగరని నీకెలా తెలుసు? అదే అంటే మేడం, ఇందాక వంశీ గారు అసిస్టెంట్తో ఆరెంజ్ జ్యూస్ మాత్రమే తీసుకురా అనడం నేను విన్నాను. అందుకని చెప్పాను మేడం. ఇట్స్ ఓకే. ఇటివ్వు, తీసుకోండి. థ్యాంక్ యూ. కృష్ణవేణి, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. వెళుతున్నా వెళుతున్నా
మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా వంశీ గారు మనం కార్లో కూర్చొని డిస్కస్ చేద్దాం రండి. ష్యూర్, మీరు వెళ్ళండి. 5 minutesలో నేను వస్తాను. ఓకే. బా, కార్లో ఫుల్ ఏసీ ఉంది. కూల్ అవుతాను.